హలో అండి, అందరికీ సరదాగా గుడ్డు పులుసు పెట్టుకుందామా? కోడిగుడ్లు ఉడకబెట్టుకోవడంలో కూడా ఒక టెక్నిక్ ఉందండి. పొట్టు బాగా రావాలంటే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టి పొట్టు తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లని కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ ఈ విధంగా దొల్లించి ఫ్రై చేసేయండి. సాల్ట్, కొద్ది కారం వేసేసి దాంట్లోనే ఇంకా 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమోటాలను ప్యూరీగా చేసుకొని ఈ విధంగా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారాన్ని యాడ్ చేసేసుకోండి. చిటికెడు పసుపును కూడా అండోయ్. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జుని ఈ విధంగా పిండేసుకోండి. ఇప్పుడేమో ఉడకబెట్టిన గుడ్లను దీంట్లోకి యాడ్ చేసేసి మూత పెట్టి 5 to 10 మినిట్స్ మగ్గిచ్చేసేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ భలే ఉందిలేండి, ట్రై చేయండి.